ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మహిళల గురించి, వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు ఒకసారి విందాం. ఎందుకంటే అవి వింటేనే ఒకసారి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు చెప్పే మాటలు ఏంటి, రాష్ట్రంలో జరుగుతోంది ఏంటి అనేది అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న ఎవరిని వదిలిపెట్టాను. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లప్రోల్లో ఒక ఆడపడుచు నా దగ్గరకు వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే, ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న. మాకు మన ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ భయపడతామా మనం? దీన్ని మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. అందుకే చెప్పా, ఆడబిడ్డలకు అందరికీ విజ్ఞప్తి, వీళ్ళిద్దరే మన నాయకులు, ఒకరు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం. గుర్తు చేస్తున్నాను, రాష్ట్రంలో ఆడబిడ్డలకు గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళు మాట్లాడింది విన్నారు కదా. ఎస్ పాషా గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి గురించి మాట్లాడాలి అంటే నిజంగా నాకు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి దాకా దీన్ని తీసుకెళ్ళాలి అన్నటువంటి క్లారిటీ అనేది రావట్లా. మీరు చూపించింది ఒక 4-5 చూపించారు. 250 మనకు అందిన లెక్క. మనకు అందిన లెక్క ఎంత ఉందో తెలియదు. 250 ఇది ప్రస్తుత పరిస్థితి, అధికారిక లెక్కలు. ఏంటండి సార్ విషయం? 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. 4 సార్లు ముఖ్యమంత్రి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి. రెండోసారి మంత్రి అయిన నారా లోకేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, డైరెక్ట్గా ఆయన మంత్రి. మరోవైపు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం మనది. అవును, ఇంత సమర్థులైన నాయకులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు మహిళల పరిస్థితి ఏంటి అంటే, ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు మహిళల్ని అనకూడదు కానీ శారీరకంగా మానసికంగా వేదనకి గురి చేస్తున్నారు. రోజు ఏదో ఒక వార్త. ఆ వార్త తర్వాత ఏంటి అంటే సెటిల్మెంట్. ఇప్పుడు కూడా చూడండి, ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పార్వతీపురం జిల్లా, అది కూడా సెటిల్మెంట్కి దిగుతారు. సెటిల్మెంట్ చేయడం ఏంటి సార్? అదే చెప్తున్నాను, న్యాయం చేసే దమ్ము లేదు సార్. నేను చెప్తున్నా అదే, న్యాయం చేసే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు కాబట్టి సెటిల్మెంట్ చేస్తారు. న్యాయం చేయాల్సిన చోట సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే వీళ్ళు ఇదేనా ప్రభుత్వం నడిపే విధానం? అదే చెప్తున్నాను, న్యాయం చేసే దమ్ము ధైర్యం లేక సెటిల్మెంట్ చేస్తారు. మైకులు పట్టుకొని ఇష్టారీతిన మహిళలని అసలు కాపాడడానికి మేము పుట్టామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ దుష్ట ప్రభుత్వం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నేను ఇప్పుడు కామకూటమి అని చెప్పేసి మాట్లాడినా దయచేసి క్షమించాలి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు కామకూటమి అని చెప్పేసి మాట్లాడొచ్చా? నాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడాను. మీకు సంస్కారం లేదు కాబట్టి మీరు ఆ రోజు మాట్లాడారు. సిగ్గుండాలి. ఈరోజు గొల్లపురంలో ఒక మహిళ నాకు ఆ మాట చెప్పింది, నాకు చాలా బాధేసింది అని పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సినిమాలలో చేయట్లేదు కానీ బయట చేస్తున్నాడు. పిఠాపురంలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని వాళ్ళ పార్టీ, కూటమి పార్టీకి సంబంధించిన నాయకుడు తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తే ఇంతవరకు నోరిప్పలే. ఈ మొగోడు ఇంతవరకు నోరిప్పలే. అట్లీస్ట్ దాని గురించి ఏమైనా ఎంక్వైరీ, నేను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, నన్ను ఉప ముఖ్యమంత్రిని చేసింది పిఠాపురం, నాకు ఆ కన్సర్న్ ఉండాలి, నాకు ఆ ప్రేమ ఉండాలి కాన్స్టిట్యున్సీ మీద, ఏమైనా ఉందా సార్? లేదు. నాగబాబు అని చెప్పేసి తీసుకొచ్చి ఆయన ఎక్కడున్నాడో దేవుడికి ఎరక. పిఠాపురం కాన్స్టిట్యున్సీ అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు పూర్వమైనా ఏదైనా అవసరం పడితే ఎమ్మెల్యే గారు, ఆమె మహిళ అయినా సరే పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు. అక్కడ ఉన్నారు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈయనేమో ఆఫీస్తో ఉంటాడు, వాళ్ళేమో అది పరిస్థితి. నెక్స్ట్ మహిళల గురించి, భద్రత గురించి సార్, ఇందాక మేడం చెప్పారు పోలీసు వ్యవస్థ గురించి.
సార్ పోలీసు వ్యవస్థ వైసీపీ నాయకుల మీద, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడంలో చాలా బిజీగా ఉంది సార్. మహిళలను అవమానించేస్తున్నారు, మహిళలను అదంటున్నారు, మహిళలను ఇదంటున్నారు అని చెప్పేసి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏడ్చేటటువంటి కొంతమంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏడ్చారు. ఎందుకంటే మళ్ళీ అదే పాట మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి బాధపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న చూసుంటారు మీరు. అవును. అంటే వైసీపీ వాళ్ళు ఒక మాట మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. మీరు గాడిదల్లాగా ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. ఏంటి ఏదో అన్నాడు, ఏంటి ఎవరికి మనసు వచ్చింది? మంత్రి కొడుక్కి మనసు పడ్డాడు. నేను ఆ సతీష్ అన్న వ్యక్తిని అడుగుతా, దయచేసి మహిళలందరూ క్షమించాలి నన్ను. నేను ఎప్పుడు తప్పుగా మహిళలు కొంచెం జాగ్రత్త. లేదు, నేను ఆ సతీష్ అన్న జాగ్రత్త. నాకెందుకో మీరు అడుగుతాను అన్నప్పుడే లేదు, నేను అడగాలి సార్. ఇది అవసరం. ఎందుకు చెప్పనా, ఇది మాటికి జరుగుతుంది. ఈరోజు అడగాలి. ఈ సతీష్ అన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరో ఇట్లాంటి మంత్రి గారి కొడుకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఇట్లా మాట్లాడితే సతీష్ ఊరుకుంటాడా? ఏది నీ కుటుంబంలో ఫలానా వ్యక్తి మీద మనసు పడ్డది అంటే ఎట్లుంటది? ఎంత గలీజ్ మాట అండి ఇది. మహిళల్ని గౌరవించే దేశం సార్ మంది. అవును, మహిళల్ని గౌరవించుకుంటాం. గౌరవించే సంస్కారం లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలి. మనసు పడ్డాను, ఏం మనసు పడ్డా? టీడీపీ నాయకులు చాలా మంది ఇష్టపడుతున్నారట. అంటే టీడీపీ నాయకులు ఇష్టపడిన వాళ్ళందరూ సతీష్ గురించి చెప్తున్నారా? నాకు అర్థం కాదు. సరే, ఇది ఒక వైపు అయితే మరొకరి విషయం ఇందాక మేడం కూడా చెప్పారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. అవును. ఆమె ఒక మహిళను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? ఏ బేసిస్ మీద ట్రాన్స్ఫర్ చేశారు? అంటే మీ పిఏ గారు చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారా? మీ పిఏ చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఆ మహిళకి ఒక కూతురు, ఆమె గుండె హార్ట్ పేషెంట్, ఆ పాప హార్ట్ పేషెంట్ సార్. అవును, దూరంగా ఆమె ఏమన్నది, నేను వెళ్ళడానికి సిద్ధమే, కానీ నా పాపను తీసుకొని ఆ మారుమూల ఒక గ్రామానికి వెళ్తే నా పాపకి ఏమైనా జరిగిందనుకోండి, రాత్రికి రాత్రి డాక్టర్ కావాలంటే నాకు హాస్పిటల్ ఉండవు, దయచేసి నా ట్రాన్స్ఫర్ని ఆపండి అన్నది. ఒక మహిళా మంత్రి అయినటువంటి మీరు కనీసం ఒక మహిళగా జాలి దయ చూపించలేకపోయారా? ఎవరా మహిళ? భర్త ఉపాధ్యాయుడిగా పనిచేసి కరోనాలో చనిపోయాడు. అవును. ఆ మహిళ మీరేమైనా బిచ్చవిచ్చారా? ఉద్యోగం ఆమె హక్కది, ఆమెకు వచ్చింది. ఒకవైపు డబ్బు తిన్నారు, మరోవైపు ఆ మహిళ మీద దారుణంగా పోలీసులు కేసు పెట్టకపోవడం ఏంటి? వెంకటరెడ్డి గారు అయితే 2 నిమిషాల్లో ఎఫ్ఐఆరా? వెంకటరెడ్డి అయితే 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్. ఈ మహిళ, నేను మొన్న కూడా చెప్పిన ఆ వెంకటరెడ్డి గారి షోకి అప్పుడు చెప్పారు, మహిళలు తిరుగుతుంటే ఎఫ్ఐఆర్ చేస్తలేదు పోలీసులు, ఆ ధైర్యం లేదు. ఈ రోజు ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది. ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయా ఎఫ్ఐఆర్, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్లు చేస్తున్నారా? ఒకసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. పోలీసులు ఎవరైతే పోలీస్ అధికారి ఇందాక మీరు చెప్పారో ఆ సారు, ఆ దొరనే సమాధానం చెప్పాలి. ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్ జరుగుతుందా, లేదంటే టీడీపీ ఆఫీస్లో చేస్తున్నారా? ఒక మహిళ నీ దగ్గరికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయి అన్నా అంటే, ఒక అన్నగా కాకపోయినా ఒక అధికారిగా అయినా సరే కనీసం ఎఫ్ఐఆర్ న్యాయం చేస్తావో చేయవో అది వేరే సంగతి, కనీసం ఎఫ్ఐఆర్ చేయలేకపోయినావు. నిన్న మళ్ళీ ఎఫ్ఐఆర్ ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మరి ఆ కంప్లైంట్ సంగతి ఏందో తెలియదు. ఓపెన్గా ఒక మహిళ మాట్లాడుతుంటే ఒక మంత్రి గారు మాట్లాడారు. సరే, వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడాలి సార్, దయచేసి మాట్లాడాలి. ఎందుకంటే వంగలపూడి అనిత గారు హోంమంత్రి. పదే మేడం గారి బాధ్యతలు గుర్తు చేస్తున్నారు సార్. బాధ్యతలు గుర్తు చేయడం అంటే మేడం గారికి బాధ్యతలు గుర్తు చేయాలా? వంగలపూడి ఒకటే బాధ్యత ఉంది సార్, ఒకటే బాధ్యత. ఏంటి బాధ్యత? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే ఆమె ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 2 to 3 hours ఆమె ప్రెస్ ముందుకు వచ్చేస్తారు. అదే బాధ్యత. ఆమెకు ఒకటే బాధ్యత ఇచ్చారు. హోంమంత్రి సార్, మేడం గారి బాధ్యతలు మీరు ఎందుకు గుర్తు? హోంమంత్రి బాధ్యత ఏంటి మీరు చెప్పండి. 2వ స్థానంలో ఉన్న పోలీసు వ్యవస్థని 36వ స్థానానికి తీసుకురావడం 16 నెలల్లో, అదే హోంమంత్రి బాధ్యత. ఎంత దారుణం అంటే సార్, ఎంత దారుణం అంటే మనం ప్రతి చోట వెనక పడిపోయినాం. పోలీసులను వాళ్ళు చేయవలసిన పనులు చేయకుండా వేరే పనులలో పెడితే వాళ్ళకున్న టైం కూడా లిమిటెడ్ సార్. ఈ రోజు పోలీసులను మనం అనడానికి లేదు. మొత్తం రాజకీయ నాయకులు వేరే పనులలో పెడితే వాళ్ళకున్న టైంలో వాళ్ళు ఈ న్యాయం ఏం చేస్తారు? ఈ రోజు శాంతి భద్రతలు ఎంత ఘోరంగా విఫలమైనాయి అంటే, ఒక మహిళ జుట్టు పట్టుకుని సరే ఇది మొదటిసారి జరగలే, ఇంతకు ముందు 19 మధ్యలో ఒక నాయకుడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ని టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడు జుట్టు పట్టుకుని ఇట్లనే ఈడ్చిండు. మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా రాజే చేశారుగా. అదే అప్పుడు చేసినటువంటి వనజాక్షి గారి కేసు కదా. వనజాక్షి గారి కేసు. ఆ పెద్ద మనిషి ఎవరు అంటే, పెద్ద మనిషి ఎవరు ఆ టైంలో మీకు గుర్తుండే, పెద్ద మనుషులు తెలుసులేండి. మరి ఈ రోజు కూడా రాజధాని చేస్తారు. మొన్న తిరుపతిలో ఆ జనసేన నాయకుడు ఇంత ఘోరంగా
ఆ మహిళని ఆ వీడియో Arrest కూడా చూస్తాము. చేయించారు. ఆ మహిళ బయటకు వచ్చి ఏడ్చింది, ఆమె బయటకు వచ్చి చెప్పింది Right. ఎలా రాజీ చేశారు సార్, ఇలా ఉన్న ప్లేట్ ఇలా తిప్పేశారు. అరే న్యాయం చేయండి అని చెప్పేసి మీకు చట్టాలు ఇచ్చి మీ చేతిలోకి న్యాయం లాఠీలు చేయడం ఇచ్చి, కంటే రాజీ చేస్తారు. గన్నులు ఇస్తే అవును. మీరు చేసింది ఏంది, రాజీలు చేస్తున్నారు. రాజీలు చేయవలసింది మీ పని కాదు మీడియేటర్లు ఎవరైనా ఉంటే ఊర్లో వాళ్ళు చేస్తారు. మీడియేటర్ ఇదొక వర్డ్, రైట్. బ్రోకర్ No, వాళ్ళ అది కూడా తప్పుడు వర్డేం కాదు, కరెక్ట్ వర్డే అది. సార్ అట్లా అంటున్నారు. Yes. ఇప్పుడు ఇండ్లు ఇప్పించే వ్యక్తిని మనం ఏమంటాం? అవును సార్, తప్పేం లేదు అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. మీడియేటర్ అన్నా బ్రోకర్ అన్నా ఒకటే అర్థం. Right. యు ఆర్ నాట్ ఎ Right. మీడియేటర్, Yes. యు ఆర్ నాట్ ఎ బ్రోకర్, యు ఆర్ దేర్ టు సర్వ్ పీపుల్. Yes. మీరు న్యాయం చేయడానికి ఉన్నారు. న్యాయం చేయాలి. న్యాయం చేయలేకపోతే మీరు ఏం చేయాలి? Right. రాజీనామా చేసి వెళ్ళిపోండి. సదరు పోలీసు అధికారి గారికి 2 చేతులు జోడించి నేను మర్యాదగా చెప్తున్నా, కోపంలో కాదు, Right. మర్యాదగా చెప్తున్నా. Yes. దయచేసి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయి మీకు ఇష్టమైన పార్టీలో మీరు జాయిన్ అవ్వండి. రైట్, కానీ మహిళలకి మాత్రం న్యాయం చేయండి. రైట్.